టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్టైలిష్ పాటలు, థియేటర్ ను కుదిపే బీజిఎం, ఇలా రెండు వైపులా మార్క్ పెడుతూ ఆయన ఇండస్ట్రీలో వరుస హిట్లు అందిస్తున్నారు. కానీ 7 బాగుంటే 8 విమర్శలు వస్తాయనేలా తమన్ పై కాపీ క్యాట్ అనే విమర్శ కూడా చాలా కాలంగా వెంటాడుతోంది. ఏ పాట విడుదలైన వెంటనే ఇది ఆ సినిమా ట్యూన్ లా ఉంది, ఇది కాపీయే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తమన్ పేరు అదే వివాదంలోకి వచ్చేసింది. ప్రస్తుతం తమన్ చేతిలో పలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజా సాబ్ కూడా ఒకటి. ఈ భారీ హర్రర్ కామెడీ సంక్రాంతి రిలీజ్ ను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తోంది. ఆదివారం రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ అప్పుడే హాట్ టాపిక్ అయిపోయింది. ప్రభాస్ వింటేజ్ లుక్, ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్స్ అభిమానులు ఆకట్టుకున్న పాట మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్యూన్ క్యాచీగా లేదని, లిరిక్స్ యావరేజ్ గా ఉన్నాయని సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇది అలా ఉంటే పాట రాగానే తమన్ పై మరోసారి కాపీ ట్యాగ్ పడింది. ఈసారి రన్ ఇట్ అప్ అనే ఇంగ్లీష్ మ్యూజిక్ వీడియో ట్యూన్ నుంచి లిఫ్ట్ చేశారంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. దానికి సంబంధించిన వీడియోల్ని ప్రూఫ్ గా పెట్టి నెటిజన్లు ఇదే తమన్ స్టైల్, అప్లోడ్ అయిన వెంటనే దొరికిపోతాడని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నాగార్జున బ్రహ్మానందం మీమ్స్ తో ట్రోల్స్ వైరల్ చేస్తున్నారు. ఇది తమన్ కి మొదటి వివాదం కాదు. ఓజీ టైటిల్ సాంగ్ పై కూడా ఇదే రేంజ్ లో ట్రోల్స్ వచ్చినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ రిమూవ్ తమన్ ఫ్రమ్ రాజాసాబ్ అనే హ్యాష్ ట్యాగ్ తో పెద్ద క్యాంపెయిన్ చేశారు. ట్రైలర్ వచ్చాక కూడా బీజిఎం డిసప్పాయింట్ చేసింది అంటూ మేకర్స్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు రెబల్ సాబ్ లిరిక్ సాంగ్ రావడంతో మళ్ళీ ఇదే రిపీట్ అవుతోంది. ప్రస్తుతం రాజాసాబ్ నుంచి ఒక్క పాటే బయటకు వచ్చింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఇంకా ఒక స్ట్రాంగ్ డ్యూయట్ ట్రాక్ కూడా ఉందట. ఆ పాటతో తమన్ ఈ నెగిటివ్ వేవ్ కి సమాధానం చెప్తారా లేక ట్రోల్స్ ఇంకా పెరుగుతాయా అన్నది చూడాల్సి ఉంది.